హలో అండి, నా పేరు డాక్టర్ శివప్రసాద్, సెంటినీ సిటీ హాస్పిటల్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్ అండి. ఇంతకు ముందు వీడియోలో వ్యాక్సిన్స్ గురించి చెప్పాను బ్రీఫ్ గా నేను. సో ఈ వ్యాక్సిన్స్ రెండు రకాలు ఏదైతే మనం అనుకున్నట్టు ఫ్లూ వ్యాక్సిన్, బ్యాక్టీరియల్ వ్యాక్సిన్, కాంజుగేట్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో, ఫ్లూ వ్యాక్సిన్ అనేది హై రిస్క్ గ్రూప్స్ కాకుండా కామన్ పబ్లిక్ కూడా అందరికీ తీసుకోవడం అవసరం. మన వెస్టర్న్ కంట్రీస్ వీటిలో చూసుకుంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నట్టు ప్రూఫ్ కూడా అడుగుతూ ఉంటారు. సో అంత అవసరం ఉంటుంది దానికి. బట్ మనం భారతదేశంలో దాని కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ చూసుకుంటే అందుబాటులో అందరికీ మనం ఇవ్వలేకపోయినా హై రిస్క్ గ్రూప్స్ కి మాత్రం డెఫినెట్లీ మనం ఖచ్చితంగా మనం వాళ్ళకి చేయాల్సి వస్తుందండి. ఎవరంటే హై రిస్క్ గ్రూప్స్ చిన్నపిల్లలు, అంటే లెస్ దాన్ 10 to 12 years వాళ్ళు, నెక్స్ట్ 60 సంవత్సరాలు దాటి కొంచెం కోమార్బిడిటీస్ అంటాం, అంటే లైక్ బీపీ, షుగర్ ఉన్న, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇట్లా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, 60 దాటిన వారికి, లేదంటే 65 దాటిన వారికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా కూడా వీళ్ళందరికీ కూడా మనం వ్యాక్సిన్ అడ్వైస్ చేస్తామండి, ఫ్లూ వ్యాక్సిన్. ఇదే కాకుండా బ్యాక్టీరియల్ వ్యాక్సిన్, అంటే నిమోకోకల్ వ్యాక్సిన్ అంటాము, ప్రెవినార్ 13 అని. వీటిని ఏంటంటే వీళ్ళకి కూడా ఇందాక నేను చెప్పినట్టు హై రిస్క్ గ్రూప్స్ అందరికీ కనుక వేస్తే కనుక డెఫినెట్లీ చాలా ఉపయోగం ఉంటుందండి. దానివల్ల యూజెస్ ఏంటి, తీసుకోకపోతే వచ్చే హానికర ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్స్ అండి.